జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. పార్టీలో కీలకమైన మార్పులు తీసుకురావాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై నిర్ణయాలు పై స్థాయి నుంచి కింది స్థాయికి అనే విధానం కాకుండా కింది స్థాయి నుంచి పై స్థాయికి అనే సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మార్పులేంటి, వీటి వల్ల పార్టీ బలోపేతమవుతుందా అనేది లోతుగా పరిశీలించినప్పుడు ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం నేర్పాయని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీలో ఇప్పటి వరకు నిర్ణయాలన్నీ కేవలం పై స్థాయి నాయకుల నుంచి మాత్రమే వచ్చేవి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, చివరికి వైఎస్ జగన్ నిర్ణయమే అంతిమంగా ఉండేది. అయితే ఈ విధానాన్ని మార్చాలని పార్టీలో కింది స్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలనేది ప్లాన్. పార్టీలో రాబోయే ఈ కొత్త మార్పులు 3 కీలక అంశాలపై దృష్టి సారించాయి. ఇకపై స్థానిక నిర్ణయాలు తీసుకోవాలంటే మండల స్థాయి నేతల అనుమతి తప్పనిసరి. కేవలం పైనుంచి వచ్చే ఆదేశాలతో కాకుండా స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామస్థాయి నాయకులకు కూడా గుర్తింపు, గౌరవం కల్పించనున్నారు. పార్టీ తీసుకునే అన్ని నిర్ణయాల్లో వారిని భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల ఎంపికలో కొత్త విధానం. ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో గ్రామ, మండల స్థాయి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పై స్థాయి నేతలు ఎంపిక చేసే బదులు గ్రామం నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ అభిప్రాయాల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం వల్ల పార్టీలో కార్యకర్తలకు విలువ పెరుగుతుంది. వారి అభిప్రాయాలు నిర్ణయాల్లో కనిపిస్తాయి. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అవకాశం లభిస్తుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే పార్టీలో వ్యక్తి ఆధిపత్యం తగ్గి వాస్తవాలకు దగ్గరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మార్పులు పార్టీని బలోపేతం చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఆలోచనలన్నీ ఆచరణకు నోచుకోవడమే అసలైన సవాల్. ఈ నెల 24న జరగబోయే కీలక సమావేశంలో వైఎస్ జగన్ ఈ అంశాలపై ఎలాంటి దిశానిర్దేశం చేస్తారోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఈ కొత్త మార్పులు వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయో లేదో అనే చర్చ వైసీపీ వర్గాల్లో మొదలైంది.